ఇద్దరివి 2 డిఫరెంట్ లైఫ్స్ 2 డిఫరెంట్ వేస్, కానీ గోల్ ఒక్కటే. హాయ్. హే ఏంటి ఇక్కడ? అంటే లవర్ వస్తానంటే. రే, నువ్వు తన కోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడే తను విలేజ్ దగ్గర చూశాను రా. తను నీకు హ్యాండ్ ఇచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? తను అలాంటిది కాదు. రే, నీ పెన్ మాట మీద నీకు నమ్మకం లేదురా? ఎందుకురా? ఎందుకు వదిలేసింది? వాడు బాగా డబ్బున్నాడు రా, మన కాడ ఏం లేదు కదా. రే, నువ్వెందుకురా బాధపడతావు? తప్పు తను చేసింది. వెళ్ళి దానికి చేతితో సమాధానం చెప్పు. చెప్తా. ఏ డబ్బు కోసం వెళ్ళిందో ఆ డబ్బుతోనే సమాధానం చెప్తా. హాయ్. ఏంట్రా డల్గా ఉన్నావు? సన్ రైజ్ మిస్ అయ్యి ఫీల్ అవుతున్నావా? నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. హాస్పిటల్లో సీరియస్గా ఉంది. అల్లరి చిల్లరగా తిరిగే నా లైఫ్లోకి బాధ్యత ఏంటో తెలిసింది. నాన్న కోలుకోవాలంటే 2.5 lakhs అవుతుంది. ఎలా సంపాదించాలి? అంత డబ్బు ఎలా తెస్తావురా? సంపాదించాలరా. ఎలాగైనా నాన్నను కాపాడుకోవాలి. ఏంట్రా ఆనందంగా ఉన్నావు? చెప్తా కదా, డబ్బు సంపాదిస్తా. ఐడియా వచ్చింది, అమలు చేసి వచ్చా. ఏం ఐడియారా? ఇప్పుడే వెబ్సైట్ క్రియేట్ చేశా. నేను నీకు షేర్ చేసా, నేను చాలామంది షేర్ చేశాను. ఫ్రీ రీఛార్జ్ కాబట్టి అందరూ ఓపెన్ చేస్తారు, వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటారు. ప్రకృతి కోసం 20 రూపాయల కోసం వాళ్ళ నెంబర్లన్నీ మన వెబ్సైట్లో వచ్చేస్తాయి. మనం ఆ నెంబర్ని చూసి ఇప్పుడు చేస్తాం. నువ్వేం చేస్తావు ఆ నెంబర్లతో? ఏంట్రా కాల్ చేసి రమ్మన్నావు? ఆలోచించారా? ఏం ఆలోచించావురా? మనం చేసేది తప్పేమో. తప్పులు అనేది మనసుకు సంబంధించినరా. నా మనసుకి తప్పని పెట్టలే. సో మనం చేసేది రైటే. స్పిట్స్ బోన్ ఎక్కడిరా? కొట్టేశా. గుడ్ బాయ్.
పాన్ కార్డ్ దేనికిరా? పడి ఉంటుందిలే. పెట్టుకో. దీని నెంబర్ ఎవరు చెప్తారా? తెచ్చింది నువ్వే. కలెక్షన్ ఎంత బావా? బాహుబలికి వచ్చినంత వచ్చాయరా. మనం తెచ్చిన పర్సులు 5, అందులో ఉంది 7,000. అంతేనా? 7,000ఏనా? దా అలా వెళ్ళి దున్నేది. రేయ్, నేను ఈ బ్యాగ్ కొట్టేశారా. ఇందులో 25,000 ఉన్నాయి. అంతా బాగుందనుకున్న సమయంలో చెల్లికి జాండీస్ అని తెలిసింది. అది కూడా సీరియస్ స్టేజ్ అంటే. నెక్స్ట్ బక్రా ఈడన్నమాట. మన దగ్గర ఉన్న డబ్బు చెల్లికి సరిపోతుంది, మరి నాన్నకి ఎలారా? కన్నీళ్ళకి నేనంటే ఇష్టం అనుకుంటారు, అందుకే నన్ను వదిలేట్లా. హలో, ఎవరు? హలో సార్, మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు చాలా లక్ ఉంది సార్. లక్క నాకెక్కడండి? అలా అంటారేంటి సార్? 1,00,000 మంది యూజర్స్లో మీరే కారు గెలుచుకున్నారు సార్. 10 lakhs. కారా? 10 lakhs? అవును సార్. మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి, రేపు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తాను. అడ్రస్ 8-430 కత్తి జనవరి వీధి, కనిగిరి, ఏపీ. చిన్న ప్రాబ్లం సార్. ఏంటండి ప్రాబ్లం? మేము కార్కి అయ్యేదంతా మేమే పెట్టుకుంటాం, కానీ మీ ఇంటి వరకు వచ్చేంత వరకు ఆ ట్యాక్స్లన్నీ ఉంటాయి సార్, అవి మీరే భరించాలి. ఒక 30,000 ఉంటుంది. 30,000 ట్యాక్స్ కట్టి వచ్చేస్తుంది. 30,000 పే చేస్తే వచ్చేస్తుంది సార్. 1 second, కంగ్రాట్స్ సార్. సార్ 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 రసూల్, రే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. కార్ అంటారా 10 lakhs, దాన్ని ఎలా అమ్మినా 3 lakhsకి వచ్చేస్తుంది. దాంతో నాన్నని చెల్లిని ఇద్దరిని చూపించచ్చు. ఇదంతా నమ్ముతున్నావా నువ్వు? నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదురా, రిస్క్ చేయాల్సిందే. కార్ వచ్చేగా ఇక్కడ. కార్ ఏంట్రా ఇంకా రాలేదు? కార్ ఏదిరా? నాకు ఆ రోజే డౌట్ వచ్చిందిరా, మనం మోసపోయాం. నువ్వు ఇంటికి వెళ్ళరా, నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను వస్తారా? వద్దులేరా, 3 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళు.
పక్కరానా? చనిపోయిందిరా. జరిగిందంతా చూస్తుంటే నా చెల్లి నేనే చంపినట్టు అనిపిస్తుందిరా. కారమ్మి వచ్చిన డబ్బుతో చెల్లిని నాన్నని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నాన్నని కూడా కాపాడుకోవాలనిపిస్తుంది. నీ తప్పేం లేదురా, ఏడవ మాకురా. మొత్తం ఈ ఫోన్ కాల్ చేసిన వాడి వల్లేరా చెల్లి చనిపోయింది. మోసం చేశారు వాడు. లేదు, నేను తప్పు చేయలేదు. నేను చేస్తాను తప్పు లేదు. రే, నా పర్సురా కనపడట్లేదు. ఎవడు దొంగలించాడు చెప్పండి రా. కష్టపడి సంపాదించారా? మంది కానీ డబ్బు పోతేనే మనం ఎంత ఫీల్ అవుతున్నామే. కష్టపడి సంపాదించిన డబ్బు పోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసారా. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. రేయ్, నాన్నకు ఆపరేషన్ అయిపోయిందిరా. ఎవరో తన కొడుకుని డబ్బు కట్టేసి వెళ్ళిపోయాడురా.